విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. అమావాస్య రోజు పుడితే దురదృష్టమా? చాలామంది అనుమాన పడుతూ ఉంటారు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య అనగానే ఒక మదిలో చాలా మందికి భయం ఉంటుంది. ఆ రోజున పుట్టడం చాలా మంచిది కాదు, అశుభము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి ఈరోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అసలు? సాధారణంగా మనకి హిందూ సంప్రదాయంలో, జ్యోతిష్ శాస్త్రంలో అమావాస్యన రోజు బిడ్డ పుట్టడము అనేది అనేక అపోహలు, భయాలతో కూడుకొని ఉంటుంది. అమావాస్య చీకటి కదా! జీవితం కూడా అలాగే ఉంటుందా? మరి చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. దీని గురించి మరి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది? దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి? అమావాస్య రోజున మనకి సూర్యుడు, చంద్రుడు ఇద్దరు ఒకే రాశిలో ఉంటారు. అంటే చాలా దగ్గరగా ఉంటారు. దీన్ని కుహు యోగం అంటూ ఉంటాం మనం. అయితే చంద్రుడిని మనం మనఃకారకుడు అంటాం. అంటే మనస్సుని నియంత్రించేవాడు. అమావాస్య రోజున చంద్రుడు పూర్తిగా బలహీనపడతాడు. ఈ రోజున పుట్టిన పిల్లలకి మనోబలం తక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. కొందరు నమ్ముతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ రోజున పుట్టిన వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అంతర్ముఖులుగా ఉంటారు. ఇలాంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం అశుభం అనలేం గదా! అమావాస్యన రోజున పుట్టడాన్ని అమావాస్య దోషంగా గూడా పరిగణిస్తూ ఉంటారు. దీనివల్ల ఏందంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని జెప్పి తండ్రికి గాని, తల్లికి గాని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటివన్నీ నమ్మకాలు. అయితే బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు సమస్యలు ఎక్కువవుతూ అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది అని భయపడతారు. అయితే జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం తడబాటు ఉంటుంది. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. మరి అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు అందరూ ఇలాగే ఇబ్బంది పడతారా అంటే తప్పు. ఎందుకంటే మహానుభావులు, నాయకులు అమావాస్య రోజున జన్మించిన వాళ్ళు చాలామంది ప్రపంచాన్ని ఏలిన వాళ్ళున్నారు. దీన్ని ఎవరైనా సరే లోతుగా విశ్లేషించి ఊహాతీతమైనటువంటి ఆలోచనలకు ఎక్కువగా పెట్టుకుని వీళ్ళల్లో భయపడటం ఉంటుంది. అయితే రహస్యాలను కాపాడే గుణం, పట్టుదల ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ అమావాస్య రోజున గనుక దోషం ఉంది మీరు భావిస్తే గనక భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు సూచించింది శాస్త్రం. అమావాస్య శాంతి. బిడ్డ పుట్టిన తర్వాత సమీపంలోని దేవాలయంలో ఇంట్లో విద్వాంసులతోటి మనం అమావాస్య శాంతి పూజ చేయించాలి. పాలు, పెరుగు, వెండి, తెల్లటి వస్త్రాలు ఇలాంటివి పేదలకు దానం చేయడం. దీనివల్ల మనకి చంద్రుడి అనుగ్రహం పెరుగుతుంది. చంద్రుడు శివుని శిరస్సు పైనే ఉంటాడు తెలుసు కదా మనందరికీ. కాబట్టి శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా కూడా మానసిక ప్రశాంతత, బలం పెరుగుతాయి. అసలు ఫైనల్‌గా చెప్పేదేంటి గ్రహస్థితి కంటే కూడా మనిషి చేసే ప్రయత్నం, పెరిగే వాతావరణం జీవితాన్ని ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అమావాస్య అనేది ఒక తిథి మాత్రమే. ఆ రోజున బిడ్డకు సరైనటువంటి సంస్కారం, ధైర్యం ఇస్తే గనక వాళ్ళు ఆకాశంలో చంద్రుడు లేకపోయినా సరే స్వయం ప్రకాశంతో వెలుగుతారు. కాబట్టి అమావాస్య అంటే భయపడాల్సిన పని లేదు. ఇంక మీదైనా సరే మీరు అపోహలన్నిటిని దూరం పెట్టుకొని భయపడకండి. నమస్తే.